అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రేమించి పెళ్లి చేసుకుంది. 9 ఏళ్లు కాపురం చేసి 2 పిల్లలకు జన్మనిచ్చింది. ఇంకేముంది, ఆ ఇల్లాలి మనసు మారింది. పరాయి మగాడిపై మోజుపడింది. ఏడాది అక్రమ సంబంధం 9 ఏళ్ల ప్రేమను చంపేసింది. నాగర్ కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది ఈ ఘటన. ప్రేమ వివాహం, రత్నాల్లాంటి పిల్లలు, పొలంలో పోయిన ప్రాణాలు. ప్రేమ గొప్పదా, కామం గొప్పదా అంటే ఎవరైనా ప్రేమే గొప్పదంటారు. కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి మోసం చేస్తే ఏమంటారు? ఏమీ చెప్పలేరు. ఇటీవల కాలంలో పెద్దలు కుదిర్చిన వివాహాలే కాదు, ప్రేమించి పెళ్లి చేసుకున్న బంధాలు కూడా కూలిపోతున్నాయి. శారీరక సుఖాల కోసం కొంతమంది వేస్తున్న తప్పటడుగులు కాపురాలను కూల్చేస్తున్నాయి. వారి పిల్లలను అనాథలుగా మార్చేస్తున్నాయి. వివాహేతర సంబంధాలు జీవితాలు నాశనం చేస్తాయని తెలిసినా పట్టించుకోవడం లేదు. తాజాగా వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్న భర్తను ప్రియుడితో కలిసి చంపిన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వెల్దండ మండలం మహాత్మాగాంధీ కాలనీ తండాకు చెందిన రాత్రావత్ రాజునాయక్, ఇదే గ్రామానికి చెందిన హిమబిందు 9 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కల్లెంచెరువు తండాకు చెందిన చంటి తరచూ మహాత్మాగాంధీ కాలనీ తండాలో నివసిస్తున్న వాళ్ల మేనమామ ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో హిమబిందు, చంటికి పరిచయం ఏర్పడి గతేడాది నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. హిమబిందు, చంటి విషయం భర్తకు తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి తెలిసి తెలియక తప్పు చేసిందని భావించిన రాజు ఇద్దరిని మందలించి వదిలేశాడు. కానీ చంటి మోజులో పడిపోయిన హిమబిందు భర్త మనసును అర్థం చేసుకోలేదు. పైగా తమ బంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను చంపాలని నిర్ణయించుకుంది. ఈ నెల 7న అర్ధరాత్రి సమయంలో భర్తను హత్య చేయాలని పథకం వేసుకుని చంటికి సమాచారం ఇచ్చింది. స్నేహితుడు రాకేష్ తో కలిసి చంటి అదే రోజు సాయంత్రం మహేశ్వరంలో సుత్తె కొనుగోలు చేశారు. మహాత్మాగాంధీ కాలనీ తండాకు వచ్చి రాత్రావత్ రాజునాయక్ పొలంలో మాటు వేశారు. రాత్రి సమయంలో హిమబిందు, రాత్రావత్ రాజునాయక్ ఇద్దరూ పంటకు కాపలాగా వెళ్లి పొలంలోనే మంచంపై నిద్రించారు. అర్ధరాత్రి సమయంలో చంటి, రాకేష్, హిమబిందు కలిసి రాత్రావత్ రాజునాయక్ తలపై సుత్తెతో కొట్టి చంపారు. మృతదేహాన్ని పొలంలో కొద్ది దూరంలో పడేసి మంచాన్ని నీటితో శుభ్రంగా కడిగి చంటి, రాకేష్ పరారయ్యారు. తరువాత హిమబిందు ఇంటికి చేరుకుని భర్త కనిపించడం లేదని రాత్రావత్ రాజునాయక్ కన్న లాల్కు ఫోన్ చేసి చెప్పింది. బంధువులు వచ్చి పొలంలో వెదగ్గా కొంత దూరంలో రాజు మృతదేహం కనిపించింది. హత్య చేసిన ఆనవాళ్లు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. రాజు చనిపోయే ముందు హిమబిందుతో ఉన్నాడని తెలుసుకుని ఆమెపై అనుమానంతో దర్యాప్తు చేశారు. హత్య జరిగిన రోజు హిమబిందు చంటితో ఫోన్లో ఎక్కువగా మాట్లాడడంతో వాళ్ళిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితులు హత్య చేసినట్లు అంగీకరించడంతో ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. రిలేషన్షిప్ లో ఉన్నారు లాస్ట్ 1 సంవత్సరం కింద. ఈ 3 months ముందు ఈ డిసీజ్ పర్సన్ రాజుకు తెలిసింది. తెలిసిన తర్వాత ఇద్దరికి కొంచెం గట్టిగా వార్నింగ్ కూడా వాళ్ళు ఇచ్చారు. తర్వాత కూడా ఈ వీచర్కి అండ్ డిసీజ్ వైఫ్ హేమిందు ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్ కంటిన్యూ చేశారు. లాస్ట్ 3 months నుంచి వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళ హేమిందు భర్తకి చంపే క్లీన్ చేయడానికి ప్లాన్ చేశారు. సో 7 and 8 ఇంటర్వ్యూ నైట్ లో వాళ్ళ ముందు ప్లాన్ ప్రకారం ఈ చంటి అండ్ వాళ్ళ ఫ్రెండ్ రాకేష్ ఇద్దరు మహేశ్వరం నుంచి ఇక్కడ ఎంజీ కాలనీ తాండా విధంగా పిఎస్ లిమిట్ లో వచ్చారు. ఈ నైట్ అరౌండ్ 2 o'clock లో ఈ డిసీజ్ పర్సన్ వాళ్ళ భార్యతో వాళ్ళ పొలంలో ఉన్నారు. అప్పుడే ఈ యాక్టివ్ పర్సన్ అలాంగ్ హిమబిందు వాళ్ళ డిసీజ్ పర్సన్ దగ్గరికి వచ్చి హ్యామర్తో హెడ్ పైన కొట్టారు. చూసారా, ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిని కడతీర్చింది ఆ మహిళ.
ఇలాంటి దారుణాలు చూస్తుంటే కొంతమందికి ప్రేమపై ఉన్న నమ్మకం కూడా పోతుంది. ప్రేమగా చూసుకునే భర్తను కాదని అంతకు మించి కోరుకున్న ఆమెకు చివరికి జైలు జీవితమే మిగిలింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.